పాత నిబంధన కాలంలో పరిశుద్ధాత్మ అనే అంశాన్ని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. పాత నిబంధన కంటే ముందుగా నిత్యత్వంలో పరిశుద్ధాత్మ, నిత్యత్వంలో దేవుడు ఉన్నాడు. కీర్తనలో 91:2. నిత్యత్వంలో ప్రభువైన యేసు ఉన్నాడు. జగత్తు పునాది వేయబడడం కొలస్సీ 1:15, 16, 17. నిత్యత్వంలో పరిశుద్ధాత్మ కూడా ఉన్నాడు. హెబ్రీ 9:14. దయచేసి చదవండి. హెబ్రీ 9:14లో నిత్యుడగు ఆత్మ ద్వారా, ఈ నిత్యుడు అన్నమాట నిత్యత్వంలో ఉన్నవాడు పరిశుద్ధాత్మ. నిత్యుడగు ఆత్మ ద్వారా తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు రక్తము విడిచి జీవగల దేవుని సేవించినట్లు నీ మనసాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను అని చెప్పేశాడు. నిత్యుడగు ఆత్మ, పరిశుద్ధాత్మ నిత్యత్వంలో ఉన్నాడు. పరిశుద్ధాత్మ నిత్యత్వంలో తండ్రితోనూ క్రీస్తు ప్రభువుతో కూడా ఉన్నాడు. కీర్తనలు 90వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు రాబడున్నాయి. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మనపు, భూమిని లోకము నీవు పుట్టించక మనపు, యుగయుగంలోకి నీవు దేవుడు అని చెప్పేశాడు. కాబట్టి యుగయుగములు పర్వతాలు పుట్టక మనపు, భూమిని లోకాన్ని పుట్టించక మనపు, యుగయుగాలు దేవుడున్నాడు నిత్యత్వంలో. ప్రభువైన యేసు అలాగే నిత్యత్వంలో దేవుని తండ్రితో పరిశుద్ధాత్మతో కూడా ఉన్నారు. కాబట్టి వాస్తవానికి నిత్యత్వంలో పరిశుద్ధాత్మ నిత్యుడకు ఆత్మై ఒక వ్యక్తి అయి, దేవత్వంలో ఒక వ్యక్తి అయి, నిత్యత్వంలో ఆయన దేవత్వంలో ఒక వ్యక్తి అయి. అపోస్తల కార్యగ్రంథంలో 5వ అధ్యాయం 5వ వచనం నుండి చదువుతాం. వెళ్ళదీసి అపోస్తల కార్యగ్రంథం 5వ అధ్యాయంలో 6వ వచనం నుండి ఇలా రాబడి ఉంది. 5వ అధ్యాయం 6వ వచనం నుండి. అప్పుడు పడుచువారు లేచి, అయితే ముందు చదవాలి, క్షమించండి. 5వ వచనం చదివేస్తాం. 4, 5 కూడా చదివితే బాగుంటుంది అనుకుంటున్నాను. దయచేసి ఒకసారి చూడండి. పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు, కాబట్టి పరిశుద్ధాత్మను మోసపుచ్చడానికి హృదయాన్ని ప్రేరేపించింది అని నేను అడిగేశాడు. నెక్స్ట్, నీవే కదా ఉండలేదా? పరిశుద్ధాత్మను మోసగించావు, దేవునితో అబద్ధమాడావు అన్నాడు. కాబట్టి ఆ సందర్భంలో పరిశుద్ధాత్మ దేవుడు అనే పదము ఎక్కడ బైబిల్లో వాడబడలేదు. పరిశుద్ధాత్మ దేవుడు అనే పదం ఎప్పుడు ఎక్కడ బైబిల్లో వాడబడలేదు. ఇక్కడ మాత్రమే పరిశుద్ధాత్మకు విరోధంగా నువ్వు మోసగించడానికి ప్రయత్నం చేశావు, దేవునితో అబద్ధమాడావు అన్నాడు. కాబట్టి ఆ సందర్భంలో పరిశుద్ధాత్మ దేవునిగా ఉదహరించబడ్డాడు. సమాచారం ఇక్కడే ఉంది. ఆ సమాచారం ఇంకెక్కడ ఉండదు బైబిల్లో. కనుక దయతో మీరు నాకు ఏ సమాచారం గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధాత్మ దేవత్వంలో ఒక వ్యక్తి. దేవత్వంలో వ్యక్తి అంటే తండ్రితో క్రీస్తు ప్రభువుతో కూడా నిత్యత్వాన్ని పంచుకున్న ఒక వ్యక్తి. నిత్యుడకు ఆత్మ అనే సమాచారం తెలియజేశాడు. ఈ పరిశుద్ధాత్మ అనే ఈ వ్యక్తి సృష్టి నిర్మాణ కార్యక్రమంలో కూడా పాలు పంచుకున్నట్టు గ్రంథం తెలియజేస్తుంటుంది.
సృష్టి నిర్మాణంలో దేవుని పాత్ర ఉంది, సృష్టి నిర్మాణంలో క్రీస్తు ప్రభు యొక్క పాత్ర ఉంది. ఇద్దరి పాత్ర ఉంది సృష్టి నిర్మాణ కార్యక్రమంలో. 1 కొరింథీ 8వ అధ్యాయం 6వ వచనం నుండి రాయబడి ఉంది. 1 కొరింథీ 8వ అధ్యాయం 6వ వచనం నుండి, దేవతలు అనబడిన వారు ఆకాశమందరూ భూమి అందరూ దేవతలు అనబడిన వారు మనకున్నారు. మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగాను, మనం ఆయన నిమిత్తం ఉన్నాము. మరియు మనకు ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగిన మనం ఆయన ద్వారా కలిగిన వారు. కాబట్టి సృష్టి నిర్మాణ కార్యక్రమంలో తండ్రి దేవునికి క్రీస్తు ప్రభు వారికి ప్రమేయం ఉంది అండి. సృష్టి నిర్మాణకర్తగా మరి సృష్టిని నిర్మింపు చేసుకుని దేవుని కొరకు నిర్మాణం చేయబడిన కార్యక్రమం. క్రీస్తు ప్రభు నిర్మాణం చేసిన వాడు, సృష్టి దేవుని నిమిత్తం నిర్మాణం చేయబడింది, క్రీస్తు ప్రభు నిర్మాణం చేశాడు. కాబట్టి సృష్టి నిర్మాణంలో తండ్రికి పాత్ర ఉంది, క్రీస్తు ప్రభుకి పాత్ర ఉంది. యోబు గ్రంథం 38వ అధ్యాయంలో 4వ వచనం నుండి గ్రంథం రాబడి ఉంది. యోబుతో మాట్లాడుతున్నాడు పరమందుని దేవుడు. యోబు గ్రంథం 38వ అధ్యాయం 4వ వచనం నుండి, నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉంటివి? నీకు వివేచన కలిగిన ఎడల చెప్పుము. తెలిసిన ఎడల పరిమాణం నియమించిన వాడు ఎవడో చెప్పుము. కొలవేసిన వాడు ఎవడో చెప్పుము. పాదులు దేంతో కట్టబడినవో చెప్పుము. ఏకంగా కూడి పాడినప్పుడు, జయధ్వనులు చేసినప్పుడు వేసిన వాడు ఎవడో చెప్పుము. కొల్లి దాకా మోసిన వాడు ఎవడో చెప్పు. మగాళ్ళ సమాచారం మాట్లాడాడు. తండ్రి దేవుడి కార్యం చేసినట్టు కల్పిస్తుంటుంది. వాస్తవానికి ఈ కార్యం జరిగించేవాడు ప్రభువైన యేసు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో ఇలా రాబడి ఉంది, మరియు ప్రభువా నీవు క్షమించండి, న్యాయమైనది, దుర్నీతిని ద్వేషించుతవి, అధికమగునట్లు ఆశించినట్లుగా అభిషేకించును. మరియు ప్రభువా నీవు ఆది భూమికి పునాదులు వేసినవి. కాబట్టి భూమికి పునాదులు వేసిన ఘనత అటు తండ్రి దేవుడు తీసుకున్నాడు, ఇటు ప్రభువైన యేసుకు అప్పగించేశాడు. యెషయా గ్రంథంలో 45వ అధ్యాయం 18వ వచనం రాబడి ఉంది. యెషయా గ్రంథము 45వ అధ్యాయం 18వ వచనం నుండి, ఆకాశములకు సృష్టికర్తకు యెహోవాయే దేవుడు. కాబట్టి ఇక్కడ మాట్లాడుతున్న తండ్రి దేవుడు. ఆకాశములకు సృష్టికర్తకు యెహోవాయే దేవుడు. ఆయన భూమిని కలుగు చేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరిచెను. మరియు నిరాకారంగా ఉండుటకు ఆయన దాన్ని సృజింపలేదు. నీకు నిరాకారంగా ఉండినట్లు ఆయన సృజింపలేదు, నివాస స్థలం ఉన్నట్టు సృజించాడు. కాబట్టి సృష్టి నిర్మాణ కార్యక్రమం తండ్రి దేవునికి ఘనత అప్పగించబడింది. సృష్టి నిర్మాణ కార్యక్రమం క్రీస్తు ప్రభువుకు కూడా అప్పగించబడింది. సృష్టి నిర్మాణ కార్యక్రమంలో తండ్రి దేవునికి పాత్ర ఉంది, క్రీస్తు ప్రభు వారికి పాత్ర ఉంది. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం నుండి క్రీస్తు ప్రభువుని గురించి మాట్లాడిన సమాచారం.
కొలస్సీ 1:15 ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి క్రీస్తు ప్రభు అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవి భూమి యందున్నవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనులైన ప్రభుత్వంలో ప్రధానులైన అధికారులైన సర్వము ఆయన యందు సృజించబడు. ఆయన ద్వారా ఆయన బట్టి సృజించబడు. అన్నిటికన్నా ముందుగా ఉన్నవాడు, అన్నిటికన్నా సమస్యలు ఆధారపడుతుంది. కాబట్టి తండ్రి దేవుడికి సృష్టి నిర్మాణ కార్యక్రమంలో క్రీస్తు ప్రభు వారికి ఇద్దరికి ఘనత ఇవ్వబడింది. నిర్మాణ కార్యక్రమం సృష్టి నిర్మాణంలో పరిశుద్ధాత్మకు పాత్ర ఉందా? ఆదికాండం 1వ అధ్యాయంలో ఆదికాండం 1వ అధ్యాయం మొదటి 2 వచనాలు 3 వచనాలు చదువుతాం. ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలముల మీద కమ్మియుడెను. దేవుని ఆత్మ అంటే పరిశుద్ధాత్మ. కాబట్టి దేవుని ఆత్మని పరిశుద్ధాత్మను యూదులు దేవుని ఆత్మని పిలిచేవారు. దేవుని ఆత్మని యూదులు పిలిచేవారు. యూదుల రచనలో దేవుని ఆత్మ పరిశుద్ధాత్మకు దేవుని ఆత్మ అని పేరుంది. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో 16 వచనం రాబడింది. మత్తయి 3:16లో ఇది మత్తయి సువార్త యూదులకు రాయబడిన సువార్త రచన. ఈ యూదులకు రాయబడిన సువార్త రచనలో పరిశుద్ధాత్మను దేవుని ఆత్మని పిలిచాడు. 3వ అధ్యాయం 16 వచ్చింది. ఒడ్డునకు వచ్చెను, తెరవబడెను, దేవుని ఆత్మ పావురం వలె దిగెను అని చెప్పేశాడు. అని మీదకి వచ్చాడు. కాబట్టి ఆయన మీదకి వచ్చింది దేవుని ఆత్మ. దేవుని ఆత్మ అదే మార్కు రోమీయులకు రాసినప్పుడు పరిశుద్ధాత్మ అనే పేరు ఉపయోగించాడు. యూదులకు రాసినప్పుడు మత్తయి దేవుని ఆత్మను ఉపయోగించాడు. కాబట్టి మీరు జాగ్రత్త గుర్తుపెట్టుకుంటే పరిశుద్ధాత్మను దేవుని ఆత్మ అని కూడా పిలిచేవారు. కాబట్టి మీరు జాగ్రత్త గుర్తుపెట్టి ఈ సమయంలో మార్కు సువార్త 1వ అధ్యాయం 9వ వచనం రాబడింది. మార్కు 1:9 మార్కు సువార్త రోమీయులకు రాయబడింది, యూదులకు కాదు. పొందెను. పరిశుద్ధాత్మ మత్తయి సువార్తలో దేవుని ఆత్మ, మార్కు సువార్తలో పరిశుద్ధాత్మ. కాబట్టి దేవుని ఆత్మ అంటే పరిశుద్ధాత్మ అనే ఒకే వ్యక్తిని దేవుని ఆత్మ అన్నాడు, పరిశుద్ధాత్మ అన్నాడు. సామాన్లు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆదికాండం యూదుల రచన కాబట్టి దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ జలముల పైన అలలాడుచుండేను అని చెప్పేశాను. పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ మీరు జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. కన్ఫ్యూజ్ కావాల్సిన దేవుని ఆత్మ అనగానే ఒకటి పరిశుద్ధాత్మ ఇంకొకటి అని కాదు. దేవుని ఆత్మే పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మకు యెషయా గ్రంథంలో మరొక పేరు ఉపయోగించబడింది. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. యెషయా గ్రంథం పరిశుద్ధాత్మకు మరొక పేరు ఉపయోగించాడు. ఏమని ఉపయోగించాడంటే యెహోవా ఆత్మ అని ఉపయోగించాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం. యెహోవా ఆత్మ నా మీదకి వచ్చింది. క్రీస్తు మీదకి వచ్చింది ఎవరు? దేవుని ఆత్మ. మత్తయి సువార్తలో పరిశుద్ధాత్మ, మార్కు సువార్తలో, యెషయా గ్రంథంలో యెహోవా ఆత్మ. కాబట్టి యెహోవా ఆత్మ అన్న, దేవుని ఆత్మ అన్న, పరిశుద్ధాత్మ అన్న ఒకే వ్యక్తిని గురించి మాట్లాడబడుతుంది. యెషయా గ్రంథము ప్రత్యేకించి పరిశుద్ధాత్మను యెహోవా ఆత్మని పిలిచాడు. ప్రవచన గ్రంథంలో ఇలా పిలువబడింది. అందువల్ల మీరు జాగ్రత్తగా వ్యత్యాసం గుర్తించి యెహోవా ఆత్మ అనగానే మీరు కన్ఫ్యూజ్ అయిపోయి ఏంటి యెహోవా ఆత్మ అనే వేరుగా ఆలోచించక్కర్లేదు. పరిశుద్ధాత్మకు యెహోవా ఆత్మ అనే పేరుతో యెషయా భక్తుడు
పరిచయం చేశాడు తన రచనలో. 11వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో మొదటి నుండి రాబడింది, చదువుతాం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం మొదటి నుండి. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టెను, ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మ, ఆలోచన బలములకు ఆధారముగా ఆత్మ, భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీదకి ఎవరి మీదకి? క్రీస్తు ప్రభు మీదకి వచ్చిన చెప్పేశాడు. కాబట్టి యెహోవా ఆత్మ క్రీస్తు ప్రభు మీదకి వస్తాడు అంటే పరిశుద్ధాత్మ వస్తాడు అనే సమాచారం అది ప్రత్యేకించి యోహాను సువార్త 3వ అధ్యాయంలో యోహాను సువార్త 3వ అధ్యాయంలో ప్రభువైన యేసు మీదకి కొలత లేకుండా పరిశుద్ధాత్మ అనుగ్రహించబడిందని ఒక విశేషమైన సమాచారం మాట్లాడాడు. చదువుతా మాటలు 3వ అధ్యాయం యోహాను సువార్త 3వ అధ్యాయంలో కొలత లేకుండా ఆత్మ అనుగ్రహించబడ్డాడు అనే సమాచారం 33 చదువు మాటలు. ముద్ర వేసినాడు, కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించాను కనుక దేవుని మాటలే పడుకుని అని చెప్పారు. కొలత లేకుండా దేవుని ఆత్మ అనుగ్రహించబడింది ప్రభువైన యేసుకు. కాబట్టి కొలత లేకుండా అనుగ్రహించబడింది దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ. యెహోవా ఆత్మ అన్న దేవుని ఆత్మ అన్న పరిశుద్ధాత్మను గురించి సమాచారమే. ఈ పరిశుద్ధాత్మ సృష్టి నిర్మాణంలో పాలు పుచ్చుకున్నాడా? యెషయా గ్రంథము 40వ అధ్యాయంలో 12వ వచనంలో ఇలా రాబడింది. యెషయా 40వ అధ్యాయం 12వ వచనం నుండి గ్రంథం తెలియజేసే విశేషమైన సమాచారం. కుడిచిటిలో జలమును కొలిచిన వాడెవడు? జానతో ఆకాశమును కొలచూచిన వాడెవడు? మన్నం కొలపత్తులో ఉంచిన వాడెవడు? త్రాసులో పర్వతము తూల్చిన వాడెవడు? పండును తూల్చిన వాడెవడు? యెహోవా ఆత్మ అంటే ఎవరు? ఇప్పుడు పరిశుద్ధాత్మకు. కాబట్టి పరిశుద్ధాత్మ ఏం చేసిందంటే సృష్టి నిర్మాణ కార్యక్రమంలో జరిగించిన తర్వాత కొలతలు వేసేసాడు. నీళ్లు ఇంత నీళ్లు ఉండాలి భూమి మీద, ఎంత ఆకాశం, ఈ పర్వతాలు ఎక్కడ ఉండాలి, పర్వతాల సైజు ఇది, కొండల సైజు ఇది, భూమిలో మన్ను ఎంత ఉండాలి అనేది కొలతలు వేసిన కార్యక్రమం పరిశుద్ధాత్మకు అప్పగించబడింది. కాబట్టి సృష్టి నిర్మాణంలో పరిశుద్ధాత్మకు కూడా పాత్ర ఉన్నట్టు గ్రంథం సూచిస్తూ ఉంది. నిత్యత్వంలో పరిశుద్ధాత్మకు స్థలం ఉంది. సృష్టి నిర్మాణ కార్యక్రమంలో పరిశుద్ధాత్మ చోటుంది. ఇప్పుడు పాత నిబంధన ప్రారంభం అవుతుంది. పాత నిబంధన ప్రారంభం కాల. పాత నిబంధన ప్రారంభం కాకమునుపు 2 సంగతులు ఆలోచన చేశాం. ఏంటది? సృష్టి నిత్యత్వంలో పరిశుద్ధాత్మ, 2 సృష్టి నిర్మాణ కార్యక్రమంలో పరిశుద్ధాత్మ అనే 2 కార్యక్రమాలు ఆలోచించి నీట్గా సంగతులతో అనే కదా డివైడ్ చేయడానికి అది సమాచారం. నేడు తర్వాత పాత నిబంధనలో పరిశుద్ధాత్మ. ఇప్పుడు అసలు సార్ టాపిక్ వచ్చిందన్నమాట. పరిశుద్ధాత్మ పాత నిబంధనలో ప్రధానంగా ఆయన ప్రధానమైన పాత్ర ఏమంటే దేవుని సందేశాన్ని మనుషులకు అందించే కార్యక్రమం. దేవుని ఆలోచనలు మనుషులు అంటే పలికించే పరిస్థితి, అది పరిశుద్ధాత్మకు అప్పగించబడిన పని. కాబట్టి దేవుని సంకల్పాన్ని బయలుపరిచే పని ప్రత్యేకించి ఈ పరిశుద్ధాత్మకు అప్పగించబడిన కార్యక్రమం. 2 పేతురు 1వ అధ్యాయం 21వ వచనంలో రాబడింది. 2 పేతురు 1వ అధ్యాయం
21వ వచనంలో ఏలయనగా ప్రవచనం ఎప్పుడును మనుషుని ఇచ్చిన బట్టి కలుగులేదు గాని అది సంగతి మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలంగా పలికారు. కాబట్టి దేవుని మూలంగా పలుకుబడిన లేఖనాలు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడి పలుకబడినాయి. వాస్తవానికి సమాచారం ఏమంటే లేఖనాలు ఆదికాండం మనందరికీ తెలిసినట్టుగా ప్రవచన గ్రంథం అంటే ప్రవక్త పలికిన గ్రంథం. ఆదికాండం ప్రవక్త ఎవరు? ప్రవక్త మోషేకు ప్రవక్త ఏం చేశాడు అంటే తనకి తెలిసిన మాటలు మాట్లాడాల. మోషే తెలిసిన సంగతులు కావు. ఆదియందు దేవుడు భూమి ఆకాశం సృజించాలని సంగతులు మోషేకు తెలియవు. ఎందుకంటే మోషే అప్పుడు లేడు కదా, భూమి ఆకాశం సృజించినప్పుడు లేడు కదా. కాబట్టి దేవుడు ఆదియందు భూమి ఆకాశం సృజించడం మోషేకు ఎలా తెలుసును? కాబట్టి ఆ సమాచారం దేవుడు ఏం చేశాడనమాట, ప్రేరేపించి ఏం జరిగిందో నిత్యత్వంలో ఆదియందు ఏం జరిగిందో దేవుడు భూమి ఆకాశం సృజించాలని రాయించి పెట్టేశాడు. భూమి నిరాకారంగా శూన్యంగా ఉండెను, అగాధం పైన దేవుని ఆత్మ అల్లాడుచుండెను. వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగాను. మోషే చూసిచ్చాడా? చూసిరాలా. ఎలా రాయగలిగాడు? పరిశుద్ధాత్మలో ప్రేరేపించబడిన వాడై దేవుని మూలంగా పలికితే ఆదికాండం వచ్చింది. ఆదికాండము ప్రవక్తల గ్రంథం. అది జరిగిన సంగతులు మోషే ప్రత్యక్షమైన సాక్షి కాడు. మోషే కేవలము అరణ్యంలో నిల్చున్నాడు. అరణ్యంలో మోషే నిల్చున్న సమయానికి మొదటిగా జలప్రయాణానికి ముందు కాలము 1650 సంవత్సరాలు. ఇప్పుడు ఎక్కువడండి, 1650 సంవత్సరాలు ప్లస్ 1650 సంవత్సరాలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ 420 సంవత్సరాలు. నోవాహు నుండి అబ్రహాము వరకు 420 సంవత్సరాలు ప్లస్ అబ్రహాము నుండి ఇశ్రాయేలీయులు అరణ్యంలో ప్రయాణకాలం వరకు 430 సంవత్సరాలు. ఇది మొత్తం కలిసి 1650, 420, 430 మొత్తం ఎంత అయినాయి? 2000 సంవత్సరాలు అయింది. ఈ 2500 సంవత్సరాలు ఈ పితృ యుగం. ఈ కాలంలో మోషే లేడు. కాబట్టి మోషేకు అప్పుడు సంగతులు ఎలా తెలిసి అంటే దేవుని ప్రేరేపణ వల్ల రాయగలిగాడే. కానీ ఐగుప్తులో మోషే చదువుకున్న సకల విద్యల వలన రాయగలిగింది కాదు. మోషే ఐగుప్తులో సకల విద్యలు అభ్యసించిన మాట వాస్తవం. సకల విద్య తను నేర్చుకున్న ఆ విద్యల్లో ఈ సమాచారం లేదు. వాస్తవానికి భూమి ఆకాశం దేవుడు సృజించిన సంగతి వారికి సమాచారం తెలియదు. అన్ని జనులకు ఈ సమాచారం తెలిసిన సంగతి కాదు. కాబట్టి పరమదేవుడు ఏం చేసింటే ఐగుప్తులు సకల విద్యలు అభ్యసించినా కూడా ఆదికాండం రాయగలిగిన జ్ఞానము మోషేకు లేదు. ఎలా రాయగలిగాడు అంటే దైవ ప్రేరేపణ వల్ల రాయగలిగాడు. అందువలన ఆదికాండం మనం ఏమంటున్నామంటే ప్రవచన గ్రంథం అంటున్నాం. అంటే ప్రవక్త దైవ ప్రేరేపణ చేత రాసిన గ్రంథం. అది విశేషించి పరిశుద్ధాత్మ ఏం చేశాడంటే మొట్టమొదటిగా పాత నిబంధన ప్రారంభంలో ప్రవక్తలను ప్రేరేపించి తన సందేశాన్ని గ్రంథస్థం చేయించాడు. పరిశుద్ధాత్మ చేసిన మొదటి కార్యక్రమం. పరిశుద్ధాత్మ కార్యక్రమం జరిగించకపోతే
దేవుడు ఆదిని భూమి ఆకాశం సృజించినట్టు మనకు తెలియదు, తెలిసే అవకాశం లేదు. పరిశుద్ధాత్మ కార్యక్రమం జరిగించకపోతే మానవ జాతి ఆవిర్భావం ఎలా జరిగిందో మనుషులు తెలిసే అవకాశం లేదు. మనిషి ఎక్కడి నుంచి వచ్చాడు, ఎలా ఉద్భవించాడు, అసలు మానవ జాతికి పుట్టుక ఏంటి అనే విశేషమైన సమాచారాలు పరిశుద్ధాత్మ అనుగ్రహించబడిన సమాచారమే. కానీ మనుషులు తన స్వయంగా కృషి చేత, శక్తి చేత, జ్ఞానం చేత, విద్య చేత సంకల్పించిన కార్యక్రమాలు కావు. అందువలన మోషే గ్రంథము, ఆదికాండము ప్రవచన గ్రంథం. ప్రవక్త మోషే దైవ ప్రేరేపణ వలన రాయగలిగాడే, కానీ లేకపోతే జరిగిన సమాచారం తెలియదు. ఆదాముని దేవుడు ఎలా నిర్మాణం చేసాడో మోషేకి ఎలా తెలుస్తుంది? తెలిసేదానికి అవకాశం ఉండదు. ఏ టెక్స్ట్ బుక్లో ఈ కార్యక్రమం ఉండదు. మానవ టెక్స్ట్ బుక్లో ఈ సమాచారం ఉండదు. మానవ టెక్స్ట్ బుక్లో ఏం సమాచారం ఉంటుందంటే అంతగా ముదిరిపోతే, ఇప్పుడు అందులో బురదలో ప్రాణి పుట్టింది, ఏకకాల జీవి పుట్టింది, అలానే కథాలతో చేత ఉంది. కానీ ఆ ఏకకాల జీవులో నుంచి బహుకాల జీవులు వచ్చినాయి. ఆ బహుకాల జీవులో నుంచి అది వచ్చింది, నక్కు వచ్చింది, కోత వచ్చింది, కుక్క వచ్చింది అని చెప్పే సమాచారమే తప్ప మానవ జాతి యొక్క ఆవిర్భావం ఎలా వచ్చిందో తెలియజేసే సమాచారం. రెండో విశేషమైన సమాచారం ఏమంటే మానవ జాతికి వివాహపు నిబంధన ఏర్పాట్లు ఎలా పుట్టుకొచ్చాయన్న సంగతి మానవ జాతికి తెలిసే అవకాశం ఉండదు. దేవుడు సృష్టించి చేసి జరిగించలే కానీ బయలుపరచలే. కానీ ఈ వివాహం యొక్క రహస్యము దేవుడు సృష్టించి సంకల్పించి బయలుపరిచితే వచ్చిందే. కానీ ఆదాము హవ్వలు వివాహం చేసుకున్నారు, వివాహ జీవితం కొనసాగించాలనే సమాచారం తెలిసే అవకాశాలు ఉండవు. అలాగే అనేక సంగతులు మనుషులు తెలుసుకోలేనివి, గ్రహించలేనివి, తన పరిశోధన వల్ల అందనివి కథలు మాత్రం చెప్పగలిగిన మనుషులకు ఆదికాండం దేవుని ప్రవచన గ్రంథంగా ఏం చేశాడు అంటే బయలుపరిచాడు. పరమదేవుడు పరిశుద్ధాత్మ చేసిన మొదటి కార్యక్రమం లేఖనాన్ని బయలుపరచటం, రహస్యాలు మానవునికి అందరి రహస్యాలు తెలియజేయటం, మనిషికి మానవ జాతి యొక్క ఆవిర్భావం, మనుషులు ఎలా పుట్టుకొచ్చారు, లోకం ఎలా పుట్టుకొచ్చింది, ఈ లోకంలో సృష్టి ఎలా ఉద్భవించింది అని సమాచారం తెలియజేసిన ఒక విశేషమైన పరిశుద్ధాత్మ చేసిన కార్యక్రమం ఇది. కాబట్టి గ్రంథస్థం చేయబడిన సమాచారం పరిశుద్ధాత్మ రాయబడిన సమాచారంలో. అయితే ఒక మహంట పరిశుద్ధాత్మ ఏం చేశాడు అంటే ఎలా జరిగినాయో ఆ జరిగినట్టుగా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, దాఖలు చేయించేశాడు. ఏదైనా తోటలో ఆదమ హవ్వలను సర్పం మోసగించాడు, అపవాది మోసగించాడు అనే సమాచారం, అపవాది మాటలు కూడా ఉన్నాయి, జరిగినట్టుగా రికార్డ్ చేయించబడిన సమాచారమే. కానీ వేరేది కాదు. అందువల్ల పరిశుద్ధాత్మ ఏం చేశాడంటే నిష్పక్షపాతంగా ఎలాంటి సంగతులు ఎలా జరిగాయి, ఎలా జరిగినాయో జరిగినట్టుగా బయలుపరిచితే గ్రంథస్థం చేయించిన కార్యక్రమం పరిశుద్ధాత్మ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమం. కాబట్టి మనకు అనుగ్రహించబడిన గ్రంథము పరిశుద్ధాత్మ ఆధ్వర్యంలో అనుగ్రహించబడిన గ్రంథం. మరి ఇంకేం చేయలేదు అంటే తప్పు జరిగింది అనుకో, దాన్ని దిద్దడానికి ప్రయత్నం చేయాల. పరిశుద్ధాత్మ తప్పు దిద్దడానికి ప్రయత్నం చేయాల. అంటే ఉదాహరణకి ఆదాము హవ్వలను అపవాది మోసగించాడు, వాళ్ళు మోసపోయారు, అవిధేయులయ్యారు. అవిధేయులైన సమాచారం అవిధేయనట్టుగా రాశాడే కానీ దాన్ని తిడిపేసి ఇంకా అనుకూలంగా రాసిన పరిస్థితులు కావు. కాబట్టి పరిశుద్ధాత్మ ఏం చేశాడు అంటే లేఖనాలు బయలుపరిచాడు. మొదటి కార్యక్రమం
రెండవ సమూయేలు గ్రంథం 23వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ ప్రవక్తలకు దేవుని సందేశం ఇచ్చేవాడు. 2వ సమూయేలు 23వ అధ్యాయం 2వ వచనంలో రాబడింది. చదువుతాం. యెహోవా ఆత్మ. అదిగో యెహోవా ఆత్మ అంటే ఎవరు? ఇప్పుడు పరిశుద్ధాత్మ నా ద్వారా పలుకుచున్నాడు అని చెప్పేశాడు. ప్రవక్త నోట పలికించిన వాడు పరిశుద్ధాత్మ. కాబట్టి పాత నిబంధనలో పరిశుద్ధాత్మ యొక్క పని ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం. యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుతున్నాడు. ఆయన వాక్కు నా నోట ఉంది. దేవుడు పలుకుతున్నాడు అని సమాచారం. కాబట్టి దేవుని మాటలు పరిశుద్ధాత్మ ప్రేరేపించి మనుషులను నోటికి మాట్లాడించాడు. మాట్లాడటానికి రాయటానికి లేఖనం అందించేశాడు. మాట్లాడింది తన తరము వారికి, లేఖనాలు రాబోయే తరం వారికి ఉద్దేశించబడ్డాయి. కాబట్టి మీరు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మోషే మాట్లాడిని తన తరము వారికి మాట్లాడాడు. రాబో తరాల వారికి లేఖనాలు దాఖలు చేసి పెట్టాడు. ఈ 2 కార్యక్రమాలు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి పరిశుద్ధాత్మ ఈ 2 కార్యక్రమాల్లో ఆయన జోక్యం పుచ్చుకున్నాడు. యెహోవా నా ద్వారా పలుకున్న ద్వారా యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుతున్నాడు. ఆయన నోట వాక్కు నా నోట ఉంది. కాబట్టి పరిశుద్ధాత్మ ఏం చేసేవాడు అంటే ప్రవక్తను ప్రేరేపించేవాడు. ప్రేరేపించి ఆ ప్రేరేపణకు లోబడేటట్టుగా చేసి రచనలో పెట్టడానికి ఒక విశేషమైన కార్యక్రమం జరిగించేవాడు. యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుతున్నాడు. దీన్ని అదునుగా తీసుకొని అబద్ధ ప్రవక్తలు ఏం చేశారు అంటే యెహోవా పలకపోయినా వాళ్ళు చెప్పింది మనుషులు నమ్మాలని ఉద్దేశించి ఇది యెహోవా మాట అని అనుకునేవాళ్ళు. అది జరిగే కార్యక్రమం. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని మాటకు, దాఖలు చేయబడిన దేవుని మాటకు, దేవుని చిత్తం కాకుండా దేవుని చిత్తం అని చెప్పే అబద్ధ ప్రవక్తల యొక్క మాటలకు వ్యత్యాసం మన జాతకు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఇర్మియా గ్రంథంలో 14వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనం రాబడింది. చదువుతాం. నాతో ఇట్లా నేను అది సంగతి. ప్రవక్తలు నా నామమును బట్టి అబద్ధం ప్రకటిస్తున్నారు. పంపలేదు, వారికి ఆజ్ఞ ఇవ్వలేదు, మాట్లాడలేదు. అసత్య దర్శనమును, శకునమును, మాయాతంత్రమును, హృదయమును పుట్టిన వంచనను. కాబట్టి హృదయంలో ఒక వంచన పుడితే ఆ వంచన యెహోవా మాట్లాడుతున్నాడని చెప్పేవాళ్ళు. ప్రజలు మోసపోయేవాళ్ళు. కాబట్టి పరమదేవుడు ఏం చేశాడు అంటే తన చిత్తాన్ని గ్యారెంటీ చేయడానికి దాఖలు చేసి పెట్టి ఇది ఆయన చిత్తము అని తెలియజేయడానికి, అది కాండాన్ని వేరు చేయడానికి శ్రద్ధ వహించాడు. యెహోవా నా ద్వారా మాట్లాడుతున్నాడని బాబీలు మాట్లాడాడు. నా మనం ఆలోచించండి. ప్రవక్త మాట్లాడిన ప్రతిసారి దేవుని సందేశమే మాట్లాడాడని కాదు. కాబట్టి ఏం చేయాలంటే ప్రవక్త దేవుని సందేశం ఇచ్చిన సమాచారం ఏంటి, ప్రవక్త తన సొంతంగా మాట్లాడిన మాటలు ఏమిటి అనే దాన్ని మనుషులు విభాగం చేసి చూడాల్సిన అవసరం ఉంటుంది. తన కుటుంబ సమస్యల సంగతులు మాట్లాడుకుంటాడు ప్రవక్త. దేవ ప్రేరేపణ వల్ల మాట్లాడిన మాటలు కావు. తన భార్యతో సంభాషించుకుంటాడు ప్రవక్త. దైవ ప్రేరేపితములు కావు. రాజుగా తన సైన్యంతో మాట్లాడుకుంటాడు రాజు. అది దేవుని ప్రేరేపితం కాదు. అందువల్ల ఏం చేయాలంటే ప్రవక్త అయినా కూడా
ఎప్పుడు ప్రవక్తగా మాట్లాడాడు, ఎప్పుడు సొంతంగా మాట్లాడాడు అనే వ్యత్యాసాన్ని మనం జాగ్రత్తగా గుర్తుపెట్టాలి. గ్రంథం చదివేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే ఇదేం బైబిల్లో రాయబడి ఉంది కదా, రాయబడి ఉంది ఏ సందర్భంలో ఏ పరిస్థితుల్లో మాట్లాడాడు అనే సమాచారం తేటగా మనుషులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకి సంగతిలో రాయబడి ఉంది, యెహోవా నా ద్వారా మాట్లాడాడు అని చెప్పని 2వ సమూయేలు గ్రంథం మనం దావీదు మాట్లాడాడు. మరోసారి చూడండి 2వ సమూయేలు 23వ అధ్యాయం మొదటి నుండి దావీదు మాట్లాడుతున్నాడు. ఈ సందర్భంలో 23వ అధ్యాయం మొదటి నుండి ఇది దావీదు రచించిన చివరి మాటలు ఇవే. యెషయా కుమారుడు దావీదు దేవోక్తి ఇదే, అభిషిక్తుడై స్తోత్రగీతములు మధుర గాయకుడును దావీదు పలికిన పలుకులు ఇవే అన్నాడా? మీరు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. యెహోవా నా ద్వారా మాట్లాడుతున్నాడు, పలుకుతున్నాడు ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంలో దావీదు దగ్గర దేవుని మాటలు ఆయన యెహోవా తన ద్వారా మాట్లాడుతున్నాడు. యెహోవా తన ద్వారా మాట్లాడకుండా తానే స్వయంగా మాట్లాడితే అవి దేవుని మాటలు కావు. దావీదు పలికినా కూడా దేవుని మాటలు కావు. ఇలాగూ గ్రంథాన్ని విడదీసి చూడటానికి చేతగాని మనుషులు ఏం చేస్తుంటారంటే తప్పులు మాట్లాడుతుంటారు. కీర్తనలు 51వ అధ్యాయంలో 4వ వచనంలో రాబడి ఉంది. కీర్తనలు 51వ అధ్యాయం 4వ వచనం నుండి గ్రంథం తెలియజేసే విశేషమైన సమాచారం ఇలాగుంది. నీకు కేవలం నీకే విరోధంగా నేను పాపం చేసిందని నేను చెడుతనం చేసి ఉన్నాను. అనుకోడు. ఇప్పుడు దావీదు ప్రవక్తగా మాట్లాడుతున్నాడా? మాట్లాడట్లా. ఎలా మాట్లాడుతున్నాడు? దావీదు ఒక పాపిగా మాట్లాడుతున్నాడు. కాబట్టి నువ్వు గ్రంథం చదివేటప్పుడు ఈ వ్యత్యాసం తెలియాలా? దావీదు ప్రవక్తగా మాట్లాడా, పాపిగా మాట్లాడా, సామాన్యమైన ఒక వ్యక్తిగా మాట్లాడా, కుటుంబ సభ్యులతో మాట్లాడా, అలాగే వ్యత్యాసం జాగ్రత్త సందర్భం జాగ్రత్తగా ఆలోచించకపోతే పొరపాటు అవుతుంది. 51వ కీర్తనలో ఏం జరిగిందంటే చదివేశాను ఆయన 5వ వచనం, పాపంలో పుట్టినవాడును అది కాని వాడు, పాపంలో పుట్టినవాడిని పాపంలో నేను నా తల్లి గర్భం జన్మించాను అంటే దీన్ని పట్టుకొని మనుషులు జన్మ పాపం ఉందని మాట్లాడారు. దీన్ని పట్టుకొని మనుషులు జన్మ పాపం ఉంది అంటూ మాటలు ఎక్కేశారు. దావీదు ప్రవక్తగా మాట్లాడితే అనుకోవచ్చు, కానీ దావీదు ఎలా మాట్లాడుతున్నాడు? ఒక పాతగా మాట్లాడుతున్నాడు. పాతగా మాట్లాడే మాట దేవుని వాక్యం అవుతుందా? కాదు. కాబట్టి దేవుని వాక్యం కాకపోతే దాన్ని డాక్టర్గా మాట్లాడవచ్చునా? మాట్లాడు. కాబట్టి ఏం చేయాలంటే గ్రంథాన్ని విచక్షణ జ్ఞానంతో ప్రతి విషయాన్ని ఆలోచించడం అవసరమవుతుంది. అందువలన లేఖనాల్లో పరిశుద్ధాత్మ ఏమి సందేశం ఇవ్వడానికి ప్రేరేపించాడు, లేకపోతే పరిశుద్ధాత్మ ఏం చేశాడు, ఏ పరిస్థితుల్లో ఏం జరిగిందో రికార్డ్ చేసి పెట్టేశాడు. కాబట్టి రికార్డు మనం పరిశీలన చేసేటప్పుడు పరిశుద్ధాత్మ ఈ సందర్భంలో ఏ సందర్భంలో ఈ సందేశం ఇచ్చాడు, అక్కడ జరిగిన సంగతి జరిగినట్టుగా, జరిగినట్టుగా అంటే ఈ మధ్యలో నాళాలు లేచిపోయి లోపల నుండి మురుగు కన్నుకు వచ్చిందంట. న్యూస్లో వర్షాలు ఎక్కువయ్యి అలాగున దావీదు యొక్క దోషము ఎక్కువై నాళాలు తన్నుకొని బయటకు వచ్చినప్పుడు అట్లా మాట్లాడిన మాటలు, నాళాలు పొల్లి వచ్చినాయి బయటికి, నాళాల లోపల నుంచి పొల్లి వచ్చిన మాటలు. మొట్టమొదటిగా ఘోరమైన వ్యభిచారం చేశాడు.
దాన్ని కవర్ చేసుకోవడానికి ఛాయశక్తిలో ప్రయత్నం చేశాడు కుదరలా. దాన్ని దిద్దుకోవటానికి ఏ స్త్రీతో వ్యభిచారం చేశాడో ఆ స్త్రీ భర్తను సైన్లో పెట్టేసి చంపేపించాడు. ఆ సమాచారం తెలియజేయడానికి ప్రవక్త నాతాన్ వచ్చాడు. నాళా ఎత్తేసాడు. నాళాలు ఎత్తేటప్పటికి మురుగు తన్నుకుంటూ బయటకు వచ్చింది. ఆ మురుగు తన్నుకుంటూ వచ్చినప్పుడు మాట్లాడిన మాటలు ఇవి. కానీ హెడ్డింగ్ మీద చూడండి కావాలంటే, నాళాలు తన్నుకొచ్చినాయి లేదో 51వ అధ్యాయంలో పైన హెడ్డింగ్, దావీదు బెత్షెబాకు వెళ్ళిన తర్వాత అది సమాచారం. దావీదు బెత్షెబాతో వెళ్ళిన తర్వాత, వ్యభిచారం చేసిన తర్వాత నాతాన్ ఎప్పుడు వచ్చాడంటే ఉరియాను కూడా చంపించేసిన తర్వాత వచ్చాడు. అప్పుడు మాట్లాడిన సమాచారం. అప్పుడు తను ఒప్పుకున్నాడు అంటే ప్రవక్తగా మాట్లాడలా, పాపిగా మాట్లాడాడు. పాపిగా మాట్లాడిన మాటలు డాక్టర్ని కాదు, సిద్ధాంతం చేయకూడదు. అందువల్ల పరిశుద్ధాత్మను మనం రాయబడి ఉంది కదా అని చెప్పేసి పరిశుద్ధాత్మకి నేరం ఆపడానికి వీల్లేదు. పరిశుద్ధాత్మ చేసే మొట్టమొదటి అంటే ప్రధానమైన కార్యక్రమం పాత నిబంధనలో లేఖనాలు దాఖలు చేయించడం, ప్రవక్తల ద్వారా పలికించడం, 2 కార్యక్రమాలు చేసేవాడు. ఇంకా పరిశుద్ధాత్మ ఏం చేసేవాడు అంటే అవసరతను బట్టి దేవుని అభిషిక్తులైన వారికి అద్భుతమైన శక్తిని అనుగ్రహించేవాడు. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం. న్యాయాధిపతులు 13వ అధ్యాయంలో పాత నిబంధనలో పరిశుద్ధాత్మ చేసిన కార్యక్రమాలు. న్యాయాధిపతులు 13వ అధ్యాయంలో జరిగించిన ఒక విశేషమైన సమాచారం రాబడింది. యెహోవా ఆత్మ బలంగా వచ్చాడు అంటాడు, ప్రత్యేకించి సంసోను మీద. క్షమించండి, 14వ అధ్యాయం 6వ వచనం రాబడింది. అతను ప్రేరేపింపగా లేకపోయినను ఏం జరిగింది? బొబ్బరిల్లు కొండ వచ్చిందంటే 6వ వచనంలో. అప్పుడు 5వ వచనం, అప్పుడు సంసోను తల్లిదండ్రులతో కూడా తిమ్నాతునకు పోయి వచ్చినప్పుడు కొలసింహం వచ్చిందంట, బొబ్బరించుకు వచ్చిందంట ఎదురుగా. యెహోవా ఆత్మని ప్రేరేపింపగా కాబట్టి యెహోవా ఆత్మ అంటే పరిశుద్ధాత్మ ప్రేరేపించగా జరిగిన కార్యక్రమం. ఒక మేకపిల్లని చీల్చినట్టు కొదమ సింహాన్ని చీల్చేసాడు అన్నాడు. అసలు మేకపిల్లని చేర్చడం మన చేతవునా? మేకపిల్లని చేయడం మనకాడ కుదురుతుంది, మనం ఏం చేయగలం అంటారు. కానీ అది కంపారిజన్ మాట్లాడు. మేకపిల్లని చీల్చినట్టు కొదమ సింహాన్ని చీల్చేసాడు అన్నాడు. ఏం చేశాడు? యెహోవా ఆత్మ అతను ప్రేరేపించగా అని ఒక విశేషమైన సమాచారం. 2వది ప్రత్యేకించి 14వ అధ్యాయం 19వ వచనంలో ఇలాగ రాబడింది. యెహోవా ఆత్మ అతని మీదకి మరలరాగా చంపి. కాబట్టి యెహోవా ఆత్మ ఇలాంటి కార్యాలు, కొన్ని కార్యాలు ఎలా జరిగించాడు పాత నిబంధన కాలంలో. యెహోవా ఆత్మ కొదమ సింహం బొబ్బరించుకు వచ్చింది సంసోను మీదకి. కొదమ సింహం బొబ్బరించుకుంటూ వస్తే ఏం చేయబోతాడు? ఏం చేయాలి? ఇలా ఏమి లేదు చేతిలో, మరి దాన్ని చీల్చాడు అంటాడు. అంత బలము పరిశుద్ధాత్మ అతనికి ఇచ్చాడు అన్నమాట, ప్రేరేపించి జరిగించిన కార్యక్రమం. ఆ తర్వాత నెక్స్ట్ 2వ పరిశుద్ధాత్మని ప్రేరేపించగా 30 మందిని చంపేసి
వారికి బట్టలు దోసుకొచ్చి పొడుపు వాళ్ళకి చేసిన సమాచారం తెలియజేశాడు. కాబట్టి ఇలాంటి కొన్ని సమాచారాలు పరిశుద్ధాత్మ పాత నిబంధన కాలంలో జరిగాయి. ప్రధానమైన కార్యక్రమం నిత్యత్వంలో పరిశుద్ధాత్మ, సృష్టి ఆరంభంలో పరిశుద్ధాత్మ అనే సమాచారం అయిపోయిన తర్వాత పాత నిబంధనలో పరిశుద్ధాత్మ ప్రత్యేకించి లేఖనాలని దాఖలు చేయించే కార్యక్రమం, లేఖనాలు మాట్లాడే కార్యక్రమం అనుగ్రహించాడు. రెండవది, ఎలాగో అభిషిక్తులైన వారి మీదకి పరిశుద్ధాత్మ బలంగా ప్రేరేపించి బలంగా వచ్చి శక్తిని అనుగ్రహించి, అద్భుతమైన శక్తిని అనుగ్రహించి కార్యములు జరిగించాడు. పరిశుద్ధాత్మ జరిగించిన మరొక విశేషమైన కార్యక్రమం పాత నిబంధన కాలంలో దేవుని అభిషిక్తులైన వారి మీదకి పరిశుద్ధాత్మ మీదకి వచ్చేసేవాడు, లోపల నివసించడానికి వచ్చేవాడు. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయంలో, మొదటి సమూయేలు 16వ అధ్యాయంలో సమాచారం రాబడి ఉంది. రైట్. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి, అంటే యెహోవా ఆత్మ ఏం చేస్తాడు? అభిషిక్తుల మీదకి వచ్చేస్తాడు. అభిషిక్తుల లోపల జీవితం పరిశుద్ధాత్మ నివాసం చేస్తుంటాడు. కాబట్టి దేవుడు ఎవరిని అభిషేకించాడో, దేవుడు సౌలును రాజుగా అభిషేకించాడు. దేవుని అభిషిక్తుడు సౌలు. కాబట్టి దేవుడు ఎప్పుడైతే అభిషేకం జరిగిందో, అభిషేకం జరిగిన వెంటనే పరిశుద్ధాత్మ అభిషేకించబడిన రాజు యొక్క దేహంలోనికి వచ్చి నివాసం చేస్తాడు. ధర్మశాస్త్ర నిబంధన అంటే వారి రాజ్యాంగ చట్టం మేరకుండా ఎంతకాలం మనుషులు ఉంటారో, రాజులు ఉంటారో, రాజ్యాంగ చట్టం ప్రకారంగా రాజ్యాన్ని నిలబడి చేస్తూ రాజ్యాంగ చట్టం ప్రకారంగా తమ జీవితాలు కొనసాగించుతుంటే అభిషిక్తంలో పరిశుద్ధాత్మ నివాసం చేస్తుంటాడు. ఇప్పుడు దేవుని యొక్క రాజ్యాంగ చట్టం, ధర్మశాస్త్రాన్ని విసర్జించి ఆయన మాటలు అంగీకరించకపోయి రాజు స్వయంగా స్వేచ్ఛచిత్తంగా కార్యములు జరిగించితే, దేవుని మాటకు విరుద్ధంగా తనకు నడిస్తే పరిశుద్ధాత్మ లోపల నుంచి వెళ్ళిపోతాడు. చదువుతాం మాటల కిందకి అక్కడే 14 వచ్చిండి మరోసారి చదువుతాం. సౌలు విడిచిపోయి దురాత్మ ఒకటి వచ్చి అతను విడిపించే కార్యక్రమం జరిగింది. కాబట్టి పరిశుద్ధాత్మ ఏం చేసేవాడు అనమాట? విడిచిపోయేవాడు. ఇతరులో ఉండటానికి ఇష్టపడలేదు, విడిచిపోయేవాడు. పరిశుద్ధాత్మ విడిచిపోయిన వెంటనే దురాత్మ లోపలికి వచ్చేది. దురాత్మ వస్తే మనిషి తట్టుకోలేకపోయేవాడు. భయం విరిపిస్తూ ఉంటాడు. దురాత్మ వచ్చేసి బాధిస్తుంటాడు, మనిషిని వేధిస్తుంటాడు దురాత్మ. కాబట్టి వేధింపబడే దురాత్మ యొక్క బాధల నుంచి మనిషి తప్పించుకోవడానికి వేరే మార్గాలు వెతుకుతుంటాడు. కాబట్టి పరిశుద్ధాత్మ ఏం చేస్తుంటాడు అనమాట? అభిషిక్తుడు అయింది ధర్మశాస్త్రం ప్రకారం, ఆయన రాజ్యాంగ చట్టం ప్రకారం రాజ్యాన్ని ఏర్పాటు చేయాలా, దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తుండాలా, ఆయన ఆజ్ఞను పాలించుతూ ఉండాలా. ఎప్పుడైతే నువ్వు ఆజ్ఞను పాలించకుండా ఇష్ట ప్రకారం జీవితం కొనసాగించేవో పరిశుద్ధాత్మ వదిలిపోయి వారికి దురాత్మ వచ్చే కార్యక్రమం జరిగే కార్యక్రమం జరిగింది. వాస్తవానికి సమాచారం ఏమంటే దావీదు కూడా ఇలాంటి దుస్థితిలో ఉన్నాడు. ఆయన ధర్మశాస్త్రంలో ఉండే విశేషమైన సంగతి వ్యభిచరించకూడదు, నరహత్య చేయకూడదు అనే ఆజ్ఞలు ఉన్నాయి ధర్మశాస్త్రంలో. ఇతను ఈ కార్యక్రమం జరిగించినప్పుడు పరిశుద్ధాత్మ బయటకు వెళ్ళిపోతాడనే భయం ఉంది. అతను పరిశుద్ధాత్మ బయటికి వెళ్ళిపోతాడనే భయం ఉండి దయా దేహి అని దావీదు ప్రార్థన చేయడం జరిగింది. గ్రంథంలో రాబడింది 51వ కీర్తన 11వ వచనం నుండి గ్రంథం తెలియజేసే విశేషమైన సమాచారం. 51:11 వచనం నుండి, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము. అది సంగతి. సన్నిధిలో నుంచి త్రోసేసావా, పరిశుద్ధాత్మను తీసేస్తావు. పరిశుద్ధాత్మ నా నుండి తీసివేయకుము.
అని సమాచారం. కాబట్టి దేవుని సన్నిధిలోంచి ఎవరైతే నిరాకరించబడుతుంటారో నిరాకరించబడిన వాళ్ళలో నుంచి పరిశుద్ధాత్మ తీసివేస్తాడు దేవుడు. కాబట్టి పరిశుద్ధాత్మ లేని జీవితం జీవించాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి ఈ కార్యక్రమాలు జరిగాయి పాత నిబంధన కాలంలో. పాత నిబంధనలో ఇంకా ఇవి విశేషమైన సంగతులు ఇంకెక్కువగా లేవు. మనకు పాత నిబంధన వాగ్దానం ఉంది. పాత నిబంధనలో జరిగింది కాదు, పాత నిబంధన యొక్క వాగ్దానం ఇది. పాత నిబంధన వాగ్దానంలో యోవేలు గ్రంథము 2వ అధ్యాయం. యోవేలు 2వ అధ్యాయంలో 28వ వచనం నుండి 2వ గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనం ఇలా రాబడింది. చదువుతాం. యోవేలు పరిశుద్ధాత్మను నా ఆత్మాన్ని ఉపయోగించాడు. నా ఆత్మ అనే మాట గుర్తుపెట్టుకోండి. అది ఆయన పరిశుద్ధాత్మ గురించి మాట్లాడింది. సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరించేదను ప్రవచన సమాచారం. ఇది పెంతెకొస్తేలో నెరవేరిన కార్యక్రమం. ఇది తండ్రి యొక్క వాగ్దానం. లూకా సువార్త 24వ అధ్యాయంలో 49వ వచనం రాబడింది. లూకా సువార్త 24వ అధ్యాయం వచ్చిన తప్పు చెప్పానేమో, చూస్తాను. 44వసారి చూడండి. 49 కరెక్టే. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకి పంపుతున్నాను. మీ మీదకంటే అపోస్తలుల మీదకి వాగ్దానం ఇది. తండ్రి వాగ్దానం చేసింది అపోస్తలుల మీదకి పంపించే ఈ కార్యక్రమం పాత నిబంధన వాగ్దానం ఇది. ఈ పాత నిబంధన తండ్రి చేసిన వాగ్దానం. కాబట్టి తండ్రి చేసిన వాగ్దానాన్ని మీ మీదకి పంపిస్తానని చెప్పని ప్రభువు యేసు తెలియజేశాడు. మీ మీద కంటే లోకం అంతటి మీదకి కాదు, అపోస్తలుల మీదకి పరిశుద్ధాత్మను పంపించే కార్యక్రమం పాత నిబంధన వాగ్దానం ఇది. కాబట్టి తండ్రి వాగ్దానం చేశాడు, సమస్త జనుల మీద ఆత్మను కుమ్మరిస్తానని సమాచారం. ఈ నెక్స్ట్ మన సిట్టింగ్లో ఏం చేయబోతామంటే 2వ టాపిక్ మాట్లాడతాం. ఇది పాత నిబంధనలో పరిశుద్ధాత్మ అనే సంగతి మాట్లాడాం. నెక్స్ట్ అపోస్తలులతో పరిశుద్ధాత్మ అనే సందేశాన్ని వేరుగా మనం వేరు చేసి మాట్లాడతాం. ఈరోజు ఉదయం మనం ఏం మాట్లాడుకున్నాం అంటే మన మధ్యలో పరిశుద్ధాత్మ కార్యక్రమాన్ని మాట్లాడాం, పూర్తి చేయలేదు. ఇంకా కార్యక్రమం సంగతి ఉంది. అందువలన పరిశుద్ధాత్మ అనే ఈ అంశాన్ని మనం ఏం చేయాలంటే విభాగించి జాగ్రత్తగా విడదీసి దేనికి ఎక్కడ హద్దులు పెట్టేసి దాని అంతవరకు మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే కన్ఫ్యూజ్ అయిపోతాం ఊరికనే. అలా కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి మనం మాట్లాడుతున్నాం. కాబట్టి ఇది పాత యోవేలు గ్రంథంలో పరమందరి దేవుడు ఆత్మను గురించిన వాగ్దానం చేశాడు, అపోస్తలులకు సంబంధించిందని క్రీస్తు చెప్పాడు. కాబట్టి ఇంక మనం వ్యాఖ్యానించాల్సిన అవసరం లేదు. నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకి పంపుతున్నానని చెప్పేశాడు. కాబట్టి తండ్రి వాగ్దానం చేసింది యోవేలు గ్రంథంలో తండ్రి వాగ్దానం చేసిన దేవ ఆత్మను పంపిస్తానని సమాచారం. అది అపోస్తలుల మీదకి పంపిస్తానని చెప్పాడు. కాబట్టి ఇక్కడ మనం ఆగేస్తాం. పాత నిబంధనలో పరిశుద్ధాత్మ మీకు